అంటే ఓ మాటలో చెప్పాలంటే, దేవా నీ పని చేయటానికి నాకు అవసరమైంది నాకు దయచేయి. ఆ మాట దేవుని దృష్టికి అనుకూలంగా ఉందట. తర్వాత లెసన్స్‌లో మనం నేర్చుకుందాం కానీ, ఇక్కడొక్క మాట చెప్పనివ్వండి. మనం కూడా దేవా నువ్వు నాకిచ్చినటువంటి పిలుపుని బట్టి, నువ్వు నాకిచ్చినటువంటి భారాన్ని బట్టి, నువ్వు నాకిచ్చినటువంటి పరిచర్యను బట్టి, నాకు ఇది అవసరం. ఆ పనిని నేను చెయ్యాలి అంటే, నీ పని నీకు మహిమకరంగా చేయాలంటే నాకిది కావాలి. కాబట్టి నాకది అనుగ్రహించు అన్నది మన ప్రార్థనైతే, అది దేవుని దృష్టికి అనుకూలంగా ఉంటది. దేవుడిచ్చిన పని గాకుండా, ఆ పిలుపు గాకుండా, ఆ పరిచర్య గాకుండా అసలు ఎందుకు పుట్టామో, ఎందుకు రక్షణ పొందామో, అసలు మన జీవితం తాలూకు ఉద్దేశ్యం ఏంటో అసలదేమీ తెలియకుండా ఏదేదో అడిగేస్తా ఉంటాం కొన్నిసార్లు. సొలొమోను ఏది అడగాలో అది అడిగాడు.